శ్రీకర్ అయితే వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇక శ్రీకర్ అలా వచ్చి రాగానే కమల్ అయితే రారా నాన్నని చూస్తావా రా అని చెప్పి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏంట్రా నువ్వెందుకు వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే శ్రీకర్ అయితే అన్నయ్య అది కాదని ఒకసారి నాన్నని చూద్దామని వచ్చానని ఒకసారి చూసి వెళ్ళిపోతానని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇంతలో అవని బయటకు వస్తుంది. ఇక అవని పల్లవి బయటకు వచ్చాక అక్షయ్ అయితే ఏంట్రా ఇప్పుడు నువ్వు చూసేది నాన్నని ఇప్పుడు చూడడానికి వీల్లేదు నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు. అదేంటి అన్నయ్య అలా అంటావు, నేను నాన్నని చూడడానికి వచ్చాను అని చెప్పి అంటే నువ్వేంటి అలా అంటావు అని చెప్పి అంటే లేదు నువ్వు ఇప్పుడు ఒక 4 రోజుల వరకు నాన్నని చూడడానికి వీల్లేదు వెళ్ళిపో అని చెప్పి అంటాడు. అయినా సరే శ్రీకర్ నేను నాన్నని చూస్తాను అంటే శ్రీకర్ని లాక్కొని అక్షయ్ అయితే బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అవని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక అక్షయ్ అయితే శ్రీకర్ని బయటకు లాక్కొని వెళ్ళి ఏంట్రా నువ్వు ఇప్పుడు రావడానికి వెళ్ళలేదు నువ్వు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే శ్రీకర్ ఏంటన్నయ్య నేను నాన్నని చూస్తాను అంటున్నాను కదా అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు నువ్వు ఇప్పుడు నాన్నని చూడడానికి వీల్లేదని చెప్పాను కదా నువ్వు ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోయి అని చెప్పి అక్షయ్ అయితే శ్రీకర్తో అంటూ ఉంటాడు. అది వినగానే శ్రీకర్ అయితే ఎందుకని అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే అక్షయ్ శ్రీకర్ చేయి పట్టుకొని ఇలా బయటకు తోసేస్తూ ఉంటాడు. ఇక బయటకు తోసేయగానే అక్కడ పార్వతమ్మ వస్తుంది. ఇక పార్వతమ్మ పైన శ్రీకర్ అయితే పడిపోతాడు. అది చూసి అక్కడ ఉన్న పార్వతమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక శ్రీకర్ అయితే ఏం చేయలేక తలదించుకొని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి శ్రీకర్ వాళ్ళ అమ్మ పార్వతమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక శ్రీకర్ని అలా బయటకు గెంటేయడం చూసి అక్షయ్ పైగా అయితే చాలా కోపంతో చూస్తూ ఉంటుంది. ఇదంతా చూసి అవని కూడా కంగారు పడుతూ ఉంటుంది. ఇక అక్షయ్ దగ్గరికి చాలా కోపంగా వచ్చి ఎందుకు శ్రీకర్ని బయటకు గెంటేసావు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్షయ్ అయితే లేదు లేకపోతే వాడు నాన్నని కలుస్తాను అంటున్నాడు, నాన్నకి ఇప్పుడే ఆరోగ్యం బాగోలేదు, వాడు కానీ నాన్నని కలిసి మాట్లాడితే ఏం జరుగుతుందని చెప్పి అంటూ ఉంటాడు.